తెలుగుదేశం అనుకూల మీడియాతో ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు లాభం చేకూర్చాయో తెలియదు కానీ, వాస్తవంగా చంద్రబాబు మీద నెగిటివ్ రావడానికి వాళ్ళు అతిగా చేసిన పొగడ్తలే కారణమైనవి. అది గ్రౌండ్ లెవెల్లో లేకపోవడం. ఇప్పుడు జగన్ మీద అతిగా చేస్తున్నటువంటి ద్వేషం సక్సెస్ అయిందన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. తెలుగుదేశానికి ఎలివేషన్ ఇచ్చే క్రమంలో మిత్రపక్షాలను వెధవల్ని చేయాలన్నటువంటి ప్రయత్నమే అసలైనటువంటి సమస్య అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఇవాళ పొత్తు లెక్క తేలిపోయింది అంటూ ఈనాడు, అట్లాగే ఆశీస్సులు అందించండి, ఆశీర్వదించండి అంటూ జ్యోతి రాసుకొచ్చారు. కానీ వార్తలో ఉన్న వింత చూడండి. ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్తలో సీట్లు కూడా డిసైడ్ అయిపోయినాయి అన్నటువంటి కోణాన్ని, ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఈ నెల 7, 9 తేదీల్లో 2 దఫాలుగా జరిగిన చర్చల్లో జనసేన బీజేపీలకు కలిపి 30 శాసనసభ, 8 లోక్సభ స్థానాలు కేటాయించిన ప్రాథమికంగా అవగాహనకు వచ్చారు. బీజేపీ 6, జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం అప్పుడే జరిగిపోయింది. సోమవారం ప్రధానంగా అసెంబ్లీ స్థానాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 2 అంకెల స్థానాలు కావాలని, కనీసం 10 సీట్లని లేకపోతే ఇబ్బంది అవుతుందని బీజేపీ నాయకులు గట్టిగా పట్టుబట్టారు. దాంతో బాగాదని ఇచ్చారు. అంతే తప్పించి బీజేపీ స్ట్రెంత్ న్యూస్ కాదు. క్రిందసారి 13 ఇచ్చింది, ఇప్పుడు 10 అంటే అది తగ్గించుకున్నట్టే బీజేపీ. సరే, బీజేపీ బార్గెనింగ్ కరెక్ట్గా చేసుకొచ్చింది, 10 సీట్లు సాధించింది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, వీళ్ళు హైలైట్ చేసినటువంటి పాయింట్, 25 అసెంబ్లీ స్థానాలు, 10 లోక్సభ సీట్లను ముందే ఎంపిక చేసుకున్న బీజేపీ నాయకులు వాటిలో నుంచి 10 అసెంబ్లీ, 6 లోక్సభ సీట్లు కావాలని కోరారు. సుదీర్ఘ చర్చల అనంతరం పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మిత్రపక్షం బీజేపీ కోసం జనసేన 3 అసెంబ్లీ స్థానాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇదంతా ఒక ఎత్తు. ఇక్కడే సీట్ల పరంగా చూడండి, వీళ్ళు రాసేశారు. ఇందులో లోక్సభ స్థానాల్లో పోటీకి సంబంధించి బీజేపీకి అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి. వీటిట్లలో నరసాపురం, తిరుపతి మాత్రమే బీజేపీ గతంలో 2 సార్లు గెలిచినటువంటి సీట్లు. ఒకసారి తిరుపతిలో ఒకసారి గెలిచింది, నరసాపురం 3 సార్లు గెలిచింది. మిగతాయి అసలు బీజేపీకి పనికొచ్చే సీట్ల. ఇప్పుడు ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళని చూసి అది తీసుకోవాలి. ఇది ఒక ఆస్పెక్ట్. విజయనగరం సీట్ బీజేపీ ఏం చేసుకోవాలి? ఇప్పుడు గేదెల సీనుబాబు తెలుగుదేశం పార్టీలోకి రెడీ అయితే విజయనగరంకి సీటుకు దొరకట్లకి మనిషి. అశోక్ గజపతి రాజుకి కూడా చేయను అంటున్నాడు. కాబట్టి అక్కడ ఆ సీటుని బీజేపీ వాళ్ళకి తోసేసింది. ఇప్పుడు అనకాపల్లి సీటు తెలుగుదేశం గెలిచే పరిస్థితిలో ఉందా? లేదు. కాబట్టి బీజేపీకి తోసేసింది. సీఎం రమేష్ లేకపోతే మాధవో ఇట్లాంటి వాళ్ళు. అరకు తెలుగుదేశం అసలు గెలుస్తుందా ఎప్పుడన్నా? ఆ సీటు బీజేపీకి తోసేసింది. ఇకపోతే అంటే ఇప్పుడు వీళ్ళు రాసిన దాని ప్రకారం అయితే ఇట్లాగా చూసుకుంటే మనకి ఇంకా రాజమండ్రి అది తెలుగుదేశం స్ట్రాంగ్ హోల్డ్. పురంధేశ్వరికి తెలుగుదేశం వాళ్ళందరూ మనస్ఫూర్తిగా పనిచేసి పెడితే వస్తుంది. తెలుగుదేశం మనస్ఫూర్తిగా పనిచేసి పెడితే పురంధేశ్వరిని తమ మనిషిగా భావిస్తే ఓట్లేసి గెలిపించాలి, లేకపోతే అది ఇబ్బంది. బట్ ఇంతకుముందు రాజమండ్రి గెలిచింది ఒకప్పుడు. రాజమండ్రి, అలాగే తిరుపతి, నరసాపురం, ఈ 3 వరకు పర్ల. ఆ 3 అంటే సగం తుక్కిచ్చింది, సగం పనికి వచ్చేది ఇచ్చింది. ఇకపోతే అసెంబ్లీ సీట్లు కూడా వీళ్ళే తేల్చేశారు. ధర్మవరం సూరి కోసం, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి కోసం. ఈ 2 పార్టీ వాళ్ళ కాదు. బద్వేలు ఇది పార్టీ వాళ్ళకి వస్తారా ఏమో తెలియదు, ఇవ్వడానికి అవకాశం ఏమైనా ఉందేమో. కైకలూరు పార్టీకి ఉన్నారో లేదో తెలియని ఇప్పుడు మళ్ళీ చేరేటటువంటి ఆయన పేరేంటి, కామినేనికి. విశాఖ ఉత్తరం విష్ణుకుమార్ రాజుకి. పాడేరు అక్కడ తెలుగుదేశం పార్టీ పొరపాటున కూడా గెలవదు, అందుకని బీజేపీకి ఇచ్చింది. ఇంకా ఏంటి వీటిట్లలో సాధించేటటువంటిది అంటే, పొత్తు ఉందంటే ఉందన్నటువంటి కోణంలో ఇంకా మిగతాది అంటే ఇది ఎంతవరకు నిజమో తెలియదు వీళ్ళు రాసిన వార్తలు. అయితే ఇక్కడ నేను ఈ పత్రికల యొక్క వైఖరి వీళ్ళది ఎందుకు చెప్పానంటే, ఇది చూడగానే బీజేపీ వాడికి ఎవరికైనా కడుపు మండుద్ది. అది ఒక ఎత్తు అయితే, ఈ పదం చూడండి. మరో బీజేపీ పోటీ చేయాలని భావిస్తున్న స్థానాలకు సంబంధించి అక్కడ పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల సమీకరణాలు చంద్రబాబు వాళ్ళకి వివరించారు. గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలను ఆయనే చెప్పి పొత్తులో వాటిని తీసుకుంటే మంచిదని సూచించినట్టు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై తాను జయించిన సర్వేలో వెల్లడైన ఫలితాల వివరాలు చంద్రబాబు అందజేశారు. అదిగాక బీజేపీ కోరుతున్న ఇతర సీట్లపైన కూడా కొంత చర్చ జరిగింది. అనుకూలంగా ఉన్న వాటికి ఓకే చెప్పించి చంద్రబాబు కొన్ని సీట్లు ఇవ్వడానికి తనకున్న అభ్యంతరాలు వాళ్ళకి వివరించారు. విజయవాడ, విశాఖపట్నం ఎంపీ సీట్లు తాము ఇవ్వలేమని స్పష్టం చేసినట్టు చెప్తున్నారు. సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు నరసాపురం సీట్ని బీజేపీ కోటాలు ఇవ్వడంపై చర్చ జరిగింది. ఇది రఘురామకృష్ణరాజుకి అసలు బీజేపీకి ఏంటి సంబంధం? కాకపోతే ఇస్తారేమో మరి, ఎందుకంటే వీళ్ళు రాస్తున్నారు, ప్రెషర్ చేస్తున్నారు. ఫైనల్గా బీజేపీ లిస్ట్ వచ్చేదాకా పొత్తు అయితే లెక్క తేలింది, కానీ లిస్టులు ఈనాడు, జ్యోతి కొన్ని సీట్లు ఇచ్చేసినాయి కొంతమందికి. ఏం జరుగుతుందో చూడాలి.